ఇప్పటిదాకా మీరు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. కానీ ఈ వ్రతం ఒక్కసారి చేసిన అష్టలక్ష్ముల కటాక్షం లభిస్తుంది. ఇది ఒక జీవితాన్ని మార్చే శక్తి ఉన్న పవిత్ర వ్రతం. ఈ వ్రత మహిమ తెలిసిన ప్రతి ఒక్కరికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఈ వ్రతం ఏ కుటుంబానికైనా ఐశ్వర్యం అందించే మహాశక్తివంతమైన వ్రతం. ఈ వివరాలు మీ జీవితంలో మార్పు తేవచ్చు. తప్పకుండా తెలుసుకోండి. ఈ వ్రతం విశిష్టత తెలుసుకుంటే మీకు ఐశ్వర్యం కలిగే ద్వారాలు తెరుచుకున్నట్లే. కనుక ఈ వీడియోలో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇంతటి విశేషమైన పవిత్రమైన వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, పూజ విధానం, పూజ సమయాలు, లక్ష్మి అనుగ్రహం కోసం చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు అన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. వరలక్ష్మి వ్రతం అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించే వ్రతం. ఇది అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ఒకేసారి పొందే అత్యంత శుభదినం. ధనం, ఆరోగ్యం, విజయ శీతలత, గృహ శుభత, భక్తి, బుద్ధి, సంతానం ఈ 8 రూపాలలో లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రసాదిస్తుంది. ఈ రోజు మనం చేసే ఒక్క పూజ మన ఇంటి ద్వారాలకే కాదు, మన జీవితాలకి, స్నేహితులను, సంపదలను ఆహ్వానించే అద్భుతాలుగా మారుతాయి. ఈ వ్రతాన్ని ఎవరు చేయాలండి అంటే ఇంట్లో శాంతి కోరుకునేవారు, కుటుంబంలో ఆరోగ్యం, ధనం కావాలి అనుకునేవారు, భర్త ఆయుష్ పెరగాలనుకునేవారు, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి అనుకునేవారు, ఇంకా సంతానం కోరుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మీదేవి అంటేనే వరాలు ప్రసాదించే మాత, వరాలు కురిపించే దేవి, వరాలను ప్రసాదించే దేవే వరలక్ష్మీదేవి. ఈ అమ్మవారి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఈ వ్రతం చేయాలంటే ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఏం అవసరం లేదండి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రోజు కలశాన్ని పెట్టి పూజించండి. కలశం ఆనవాయితీ లేదండి, కలశం పెట్టొచ్చా అంటే మీరు ఇప్పుడు పెట్టాలనుకుంటే పెట్టొచ్చండి. మేము ఎప్పుడు పెట్టలేదండి, మేము నార్మల్ గా పూజ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చండి. ఈ రోజు లక్ష్మీదేవి యొక్క శక్తి కలశంలో ఉంటుందని అంటారండి. ఈ వ్రతాన్ని ప్రధానంగా స్త్రీలు చేస్తుంటారు. అయితే భక్తితో చేయాలనుకుంటే పురుషులు కూడా చేయవచ్చు. ఈ వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళలైనా చేసుకోవచ్చు. వివాహితులైతే ఇంకా శ్రేష్టం. అంటే అవివాహితులు అంటే పెళ్లి కాని వారు చేయకూడదా అంటే అలా ఏం లేదండి, పెళ్లి కాని వారు కూడా చేసుకోవచ్చు మంచి భర్త కోసం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే ఈ 2025లో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. సాధారణంగా వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు కూడా పౌర్ణమికి ముందు ఉండే 2వ శుక్రవారం నాడు వస్తుంది. కానీ ఈ సంవత్సరం విశేషంగా 3వ శుక్రవారం నాడు వచ్చింది. అయితే ఈ విషయంలో చాలా మంది సందేహపడుతున్నారు, వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేయాలా, 3వ శుక్రవారం చేయాలా అని. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు మాత్రం చేయాలండి. ఈ రోజు చేయడం కుదరని వారు మాత్రమే 1వ శుక్రవారం కానీ 2వ శుక్రవారం కానీ లేదా మిగిలిన శుక్రవారాల్లో, శ్రావణ మాసంలో ఉండే మిగిలిన శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి పూజకి లక్ష్మీదేవి అత్యంత ప్రసన్నత చూపుతుంది. ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు చేయాలనే విషయం మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా పూజ సమయాల విషయానికి వస్తే స్క్రీన్ పైన కనపడుతుంది చూడండి. సూర్యోదయానికి పూర్వమే చేసే వాళ్ళైతే ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు మంచి సమయం ఉంది. ఇంకా ఈ సమయంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మంచి సమయం ఉంది. ఈ సమయంలో పూజ చేయండి. లేదండి ఈ సమయం కూడా మాకు కుదరలేదు అనుకుంటే ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మంచి సమయం ఉందండి. ఇవి అమృత గడియలండి, చాలా మంచి సమయం. ఇంకా ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం కూడా పూజ చేయాలండి. సాయంత్రం పూజ సమయాలు 5 గంటల నుండి 6:30 వరకు అమృత గడియలు ఉన్నాయి. చాలా మంచి సమయం అండి పూజ చేయడానికి. అనంతరం వ్రత కథ చదవటం లేదా వినడం, వినిపించడం చేయాలి. ఇంకా వ్రతానికి కావాల్సిన వస్తువులు వరలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటం, కలశం కోసం కలశం చెంబు, ముగ్గు వేయటానికి ముగ్గు, పసుపు, కుంకుమ, గంధం, మామిడి ఆకులు, తమలపాకులు, చందనం, అక్షింతలు, పూలు, మల్లె, చామంతి. ఇలా అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే చీర, బ్లౌజ్ పీస్, గాజులు, ఇంకా తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, ఇంకా 1 రూపీ కాయిన్, ఇంకా మంచి సుగంధమైన పువ్వులు, ఇంకా అలంకరణ వస్తువులు ఏమన్నా పెట్టాలనుకుంటే కూడా అన్ని ఒక ప్లేట్ లో పెట్టి పెట్టవచ్చు. ఇంకా విడిగా కలశం పైన అలంకరించడానికి గాజులు, బొట్టు, అలంకరణ సామాన్లు అన్ని కూడా
పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నైవేద్యంగా పాయసం, లడ్డు, చక్కెర పొంగలి, పళ్ళు, దీపారాధనకు కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉంచండి. అగరబత్తి, ఇంకా వ్రతకథ పుస్తకం. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముఖ్యంగా శనగలు ఉండాలండి. ముందుగానే శనగలు కొన్ని తెచ్చి పెట్టుకొని నైట్ నానబెట్టి ఉంచుకోండి. ఈ వరలక్ష్మి వ్రతంలో శనగల ప్రాముఖ్యత ఏంటంటే ధాన్య రూపంగా లక్ష్మీదేవిని సూచిస్తాయి. పూజలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని తరువాత వాటిని సుమంగళీలకు ఇవ్వడం లేదా ఇంట్లో ఉంచడం శుభ సూచకం. వృధా మాత్రం చేయకూడదు. సుమంగళీలకు పంచిపెట్టడం కానీ లేదా ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ చేయాలి. పూజా విధానం తెలుసుకోబోయే ముందు ఈ శనగలని పూజలో ఎలా ఉపయోగించాలనే విషయాన్ని తెలుసుకుందాం. కలశానికి ముందు భాగంలో చిన్న పాత్రల్లో ఈ శనగలు అయితే ఉంచాలి. అమ్మవారి ముందు పూజ చివరిలో అమ్మవారికి కొద్దిగా నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత సుమంగళీలకు తాంబూలంతో పాటు శనగలు పంచితే చాలా మంచిది. ఇంకా పూజ విధానం విషయానికి వస్తే ముందుగా తలస్నానం ఆచరించి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని పూజా స్థలాన్ని శుద్ధి చేయాలి. శుభ్రమైన చోట అమ్మవారికి పీఠం ఏర్పరచాలి. అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసి ముగ్గు వేసి పీఠాన్ని ఏర్పరచాలి. పీఠంపై క్లాత్ వేసి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టండి. కలశ స్థాపన ఎలా చేయాలండి అంటే వెండి కానీ ఇత్తడి కానీ లేదా రాగి చెంబు కానీ తీసుకొని కలస చెంబుగా తీసుకొని అందులో నీరు పోయాలి. తరువాత పసుపు, కుంకుమ, అక్షింతలు చిటికెడు వేయాలి. ఆ తరువాత పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేయండి. ఒక 1 రూపీ కాయిన్ వేయండి. ఇంకా మీ దగ్గర ఉంటే జవ్వాది పౌడర్, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఉంటే అవి కూడా వేయండి. కలస చెంబుకు 9 పోగుల దారంతో చేసిన తోరం కట్టండి. కలసంలో మామిడి ఆకులు ఉంచి పసుపు, కుంకుమ అలంకరించిన కొబ్బరికాయను కలస చెంబు పైన పెట్టండి. కలశానికి బ్లౌజ్ పీస్ అలంకరించి గాజులు వేసి ఆ తరువాత మీకు ఇష్టమైన అలంకరణ ఇంకా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ రోజు అమ్మవారికి నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజు మీకు కుదిరితే నెయ్యి దీపాలు 5 కానీ లేదా 9 కానీ వెలిగించండి. అమ్మవారి చిత్రపటాన్ని కలశాన్ని అందంగా అలంకరించిన తరువాలతో పూలమాలలతో అమ్మవారిని అలంకరించిన తరువాత దీపారాధన చేయండి. పసుపు, కుంకుమ, పూలతో అమ్మవారిని పూజించాలి. అష్టోత్తర శతనామావళి, శ్రీ స్తుతి, లక్ష్మీ అష్టకం, శ్రీ సూక్తం చదవాలి. ఇవేవి మాకు రావనుకుంటూ ఓం వరలక్ష్మీదేవి నమః అంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా పాయసం, పళ్ళు, చక్కెర పొంగలి ఇంకా లేదా మీరేమైనా ఇంట్లో చేసి ఉంటే అవన్నీ కూడా పెట్టవచ్చు. లక్ష్మీదేవి పాటలు పాడుతూ అమ్మవారికి హారతిని ఇవ్వాలి. పంచహారతి ఇచ్చిన తరువాత కర్పూర హారతి ఇవ్వండి. అమ్మవారికి పాట పాడుతూ హారతి ఇస్తే చాలా సంతోషిస్తారండి. ఇంతవరకు నార్మల్ గా పూజ చేసుకునేవారు ఇదే విధంగా నార్మల్ గా సింపుల్ గా పూజనైతే చేసుకోవచ్చండి. లేదు వ్రతంగా చేసుకునే విధంగా అయితే వ్రత కథ చదవాలండి. ఇక్కడ అక్షింతలు చేతిలో పట్టుకుని వ్రత కథను చదవాలి. వ్రత కథ మొత్తం పూర్తయిన తరువాత అక్షింతలు తలపైన వేసుకోవాలి. వ్రతం పూర్తయిన తరువాత 5 లేదా 9 మంది సుమంగళీలను ఇంటికి పిలిచి మీ స్తోమత మేరకు సుమంగళీలను ఇంటికి పిలిచి వారిని అమ్మవారి రూపంగా భావించి వారికి తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని వివాహితులు తప్పకుండా ఆచరించాలండి. అయితే కుశలంగా ఉండాలనే ఉద్దేశంతో కుమార్తెలు, వృద్ధులు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, భద్రత, ఆనందం కలుగుతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు పాటించవలసిన, ఈ రోజు తప్పకుండా చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు అయితే నేను ఇప్పుడు చెప్తాను. లక్ష్మీదేవి కటాక్షాన్ని, అనుగ్రహాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. మొదటిది ఉప్పు దీపం అండి. ఈ రోజు తప్పకుండా సాయంత్రం ఉప్పు దీపం వెలిగించండి. చాలా చాలా మంచిది. ఇది నెగిటివ్ ఎనర్జీస్ ని తొలగించి ధన శ్రేయస్సు తెస్తుంది. శుభ లాభాలు ఆలస్యం లేకుండా రావాలంటే ఈ దీపాన్ని ఈ రోజున వెలిగించండి. చాలా మంచిది. రెండవది కుబేర లక్ష్మి పూజ. వరలక్ష్మి వ్రతం అనే కాకుండా కుబేరుని కూడా పూజిస్తే ధన వృద్ధి చాలా వేగంగా వస్తుంది. థర్డ్ రెమెడీ వచ్చేసి పసుపు కొమ్ము పూజ. తులసి చెట్టు దగ్గర పసుపు కొమ్ము పెట్టి పూజ చేయండి. ఇది సకల శుభాలను ఆహ్వానిస్తుంది. పూజానంతరం పసుపు కొమ్ములని వృధా చేయకుండా మీరు ఈ పసుపు కొమ్ముల్ని ఉపయోగించుకోవచ్చు. ఇవేనండి పరిహారాలు. సింపుల్ గా అనిపించిన చాలా పవర్ఫుల్. వరలక్ష్మి వ్రతం ఒక్కరోజు చేస్తే సరిపోదు. మన మనసులో ఉన్న విశ్వాసంతో, భక్తితో చేస్తున్నప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం అందుతుంది. మీరు ఈ వ్రతాన్ని చేయబోతున్నారా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా? కింద కామెంట్ లో శ్రీ మహాలక్ష్మి దేవి నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో అడగండి. వరలక్ష్మి దేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది.
ఇలాంటి మరిన్ని పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఓం వరలక్ష్మి దేవి నమః. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.